గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ మాల్కొండ. నేను యూరాలజిస్ట్ బేసికల్లీ అండ్ ట్రైన్డ్ ఇన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దాదాపు 30 years నుంచి ఇన్వాల్వ్ అయ్యాను నేను. అంటే టెక్నికల్గా చూస్తే పెద్ద మార్పు ఏమి లేదు, అంటే సర్జికల్ టెక్నిక్ వైజ్. అంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ వాజ్ డన్ ఇన్ అమెరికా 1954. అది ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది, ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే జెనెటికల్గా. వాళ్ళ మధ్య చేసిన ఫస్ట్ ట్రాన్స్ప్లాంటే సక్సెస్ అయింది. దాంతో దాని ఫర్దర్ డెవలప్మెంట్స్ జరిగినాయి. ఇమ్యూనోసప్రెషన్లో చాలా మార్పులు వచ్చాయి. మొదట సో మెనీ డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడైతే స్టెరాయిడ్ ఒకటి, అదర్ డ్రగ్స్, బెటర్ డ్రగ్స్ ఉన్నాయి. అంటే కాస్ట్ వైజ్ ఇమ్యూనోసప్రెషన్ పెరిగినట్లుంది అప్పటికంటే, కానీ బెటర్ డ్రగ్స్, బెటర్ రిజల్ట్ ఉంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే విషయం, మామూలుగా రైట్ లోయర్ అబ్డామిన్లో పెడతాం కిడ్నీని, కొత్తది. అంటే ఒకవేళ రెండో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మామూలుగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టవచ్చు అనమాట. మనం ఆల్రెడీ ఉన్న కిడ్నీస్ని ఏమి తీసేయం మామూలుగా, అందరూ అనుకున్నట్టుగా తీసేసి పెట్టడం అనేది కాదు. అంటే తీసేసేది కొన్ని ఇన్స్టెన్సెస్లో అవసరపడుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకుంటే స్టోన్స్ ఉన్నా, లేకుంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది, దాంట్లో కిడ్నీస్ తీసేయాల్సి ఉంటుంది. లేకపోతే కీప్ యాడింగ్ థర్డ్ కిడ్నీ ఆర్ ఫోర్త్ కిడ్నీ ఆర్ సమ్టైమ్స్ ఫిఫ్త్ కిడ్నీ ఆల్సో. ఫిఫ్త్ కిడ్నీ పెట్టాల్సినప్పుడు ఒకటి తీసేయాల్సి ఉంటుంది. కానీ దిస్ ఇన్వాల్వ్స్ ఆఫ్ కోర్స్ టెక్నికల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇంకా టెక్నికల్గా యాజ్ వీ డూ మోర్ అండ్ మోర్ కేసెస్, కాంప్లికేషన్స్ అయ్యి తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఆర్టరీ అండ్ వీన్ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ థ్రాంబోసిస్, అంటే రక్తం గడ్డ కట్టడం, లేకపోతే తర్వాత బ్లీడింగ్ కావడం, ఈ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ అన్నమాట. అట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ థియేటర్ తీసుకెళ్ళి వాటిని సెటరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి కాంప్లికేషన్ వచ్చి యూరినరీ లీక్. మనం జాయిన్ చేస్తాం కదా యూరిటర్ని. యూరిటర్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ డ్రైన్ చేసే ట్యూబ్, దాన్ని బ్లాడర్లోకి డైరెక్ట్గా జాయిన్ చేస్తాం. అదేంటంటే ఒక్కొక్కసారి దాని బ్లడ్ సప్లై సరిగా లేకను, వేరు వేరు కారణాల వల్ల అక్కడ సరిగా హీల్ కానప్పుడు ఏంటంటే యూరిన్ లీక్ అవుతుంది. అప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, అంటే అది మళ్ళీ రీజాయిన్ చేయడం, లేకపోతే దాన్ని బ్లాడర్ ట్యూబ్ రైజ్ చేసి రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇంకపోతే లింఫోసీల్ అని ఇంకా అనదర్ కాంప్లికేషన్ ఒకటి ఉంది. మనం కిడ్నీ, డోనర్ కిడ్నీ తీసినప్పుడు కిడ్నీ లింఫ్ డ్రైనేజ్ ఏమి ఉండదు ఈ వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఇది కీప్ ఆన్ కలెక్టింగ్ ఇన్సైడ్, కానీ యూజువల్గా ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లింఫ్ అనేది కలెక్ట్ అయ్యి ప్రాబ్లం ఇస్తుంది. అట్టేటప్పుడు ఏంటంటే యాస్పిరేషన్ కానీ, లేకపోతే దాన్ని పెరిటోనియంలోకి పెట్టడం కానీ జరిగి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది procedures we do, and of course we've been having good result. Okay, thank you very much.